తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయిందంట ఈసారి. ఇది మా మమ్మీ మీద చేసిన ప్రాంక్ వీడియో అనమాట. లైక్ మా చెల్లి చాలా టాపర్, సో ఆ పిల్ల సబ్జెక్ట్లో ఫెయిల్ అయిందంటే మా మమ్మీ రియాక్షన్ చూడండి. 3 సబ్జెక్టులు ఉన్నాయి, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయిందంట ఈసారి. 3 ఒకటి కూడా కాదు, 3 సబ్జెక్టులు. ఏం అనట్లేదు, ఏమైంది? ఎందుకు ఫెయిల్ అయ్యాను అడుగు. ఏందా నన్ను అసలు ఇప్పుడు 3 సబ్జెక్టులు సబ్జెక్టులు ఉన్నాయి అని ఎవరికి చెప్పొద్దు. చిన్న మా బాబాయ్కి కూడా తెలియదంట. సరే నా ఎవరికి చెప్పు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కాదు ఆయమ్మకి కూడా తెలుసు. చిన్నమ్మ బాబాయ్కి చెప్పొద్దనింది. బాబాయ్కి చెప్తే ఐమీన్ కాలేజీకి పంపించడం. 3 సబ్జెక్ట్ ఎవరికి చెప్పొద్దు సర్నా, ఎవరికి చెప్పొద్దు. కూర్చొని వాళ్ళు తింటాలే కానీ ఎవరికి చెప్పొద్దు. నేను నీకు చెప్పేసిన వాళ్ళు 100 కొత్త 3 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు ఎప్పుడు పాస్ అవుతావు మే? రేపు సంవత్సరం 4th ఇయర్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఆల్రెడీ అయిపోయింది కాదు, ఆల్రెడీ 3 ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు అనొద్దంటే ఏం లాభమా? ఎగ్జామ్ ముందు అని ఉండాలి అన్నమాట. ఆయనకి అదృష్టం లేదు అందుకే పోయింది. సరే నా బాబాయ్కి తెలియదు, నువ్వు బాబాయ్ ముందు అనుకో. ఆయన చదువుంటే హాల్ టికెట్ నెంబర్ తెలియంది, ఎవరికి మార్కులు లేదు. ఆయన చెప్పలా, మర్చిపోయానని చెప్పిందని. ఐడి ఉంటది 4 years అదే ఐడి. సరేనా దియా, నేను అవ్వకు చెప్పాను మళ్ళీ నన్ను తిట్టకు. ఉద్యోగం రాకుండా 3 సబ్జెక్టులు పోయినాయంటే ఉద్యోగం గురించి మాట్లాడుతున్నావు నువ్వా?